హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనారోగ్యమే కానీ ఆరోగ్యం కాదని గుర్తించి దూరంగా ఉండరా ఓ మనిషి. ఈ మాటలు అక్షరాల సత్యమండి. నల్లగా ఉండి మరుగుతున్న నూనెలో బజ్జీలు వేగుతూ ఉంటే వెళ్ళి లొట్టలేసుకొని మరీ తినేస్తాం. అదే నూనెలో పూరీలు వేసినా వదలకుండా లాగించేస్తాం. హోటల్ ముందు వెళ్తుంటే వచ్చే మసాలా వాసనకు ముగ్ధులైపోతాం. ఇంట్లో కూరెందుకు దండగా అంటూ కర్రీ పాయింట్ల వద్ద ఏగల్లా వాలిపోతాం. పానీపూరి అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. ఇది ప్రస్తుత జీవన విధానం. ఇలా బతికితేనే మనిషి, లేదంటే వీడెవడ్రా బాబు అన్నట్టు చూస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటే మరిచారు. కంటికి ఇంపుగా నోటికి రుచిగా తగిలితే చాలు ఆరోగ్యం అనే మాటే మరిచిపోతున్నారు. అందుకే ప్రస్తుతం జీవన ప్రమాణం పడిపోయింది. పూర్వం ఒక మనిషి 80 నుంచి 90 ఏళ్ళు బతికేవాడు. మరి నేడు 50 ఏళ్ళు వచ్చేసరికి అవుట్ అయిపోతున్నాడు. రోజురోజుకి మనిషి జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోతూ వస్తుంది. ఇటీవల 30 ఏళ్లలోపు వారికి హార్ట్ స్ట్రోకులు రావడానికి ఇటువంటి ఆహారమే కారణం. కంటికి ఇంపుగా ఉంటే చాలండి. కంటికి ఇంపుగా, ముక్కుకు సొంపుగా ఉంటే చాలు. ఈ చల్లని వాతావరణంలో బయట ఫుడ్స్ను పిల్లల నుంచి పెద్దల వరకు తెగ లాగించేస్తున్నారు. కానీ బయట లభ్యమయ్యే ఆహారంలో కల్తీ జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ పనిచేస్తేనే కానీ రోజు గడవని పరిస్థితి. మనిషి చాలా బిజీ అయ్యి ఇంటి వద్ద ఫుడ్ తయారు చేసుకుని తిని పరిస్థితి చాలా వరకు తగ్గిపోయాయి. ఆకలి తీర్చుకునేందుకు బయట ఫుడ్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. వ్యాపారంలో ఎక్కువ శాతం కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. అదే తిని మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఫుడ్ అంటే కేవలం భోజనమే కాదు, రకరకాలు ఉన్నాయి. బిర్యానీ మొదలు కొన్ని స్వీట్స్ వరకు, బజ్జీ నుంచి పిజ్జా వరకు అన్నీ పద్ధతి ప్రకారం లేవు. వర్షాకాలంలో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యంతో ఆటలు ఎందుకు చెప్పండి. ఆహారం. ఇక నూనె నల్లగా మారితే ఒక్కసారి కాచిన నూనెను మళ్ళీ వినియోగించకూడదు. ఇది చాలా ప్రమాదం. అయితే ఎక్కడా కూడా కాచిన నూనెను వినియోగించకుండా ఉండరు. అది నల్లగా అయ్యే వరకు వినియోగిస్తూనే ఉంటారు. దీంతో ఆ నూనెలో టీపీసీ స్థాయి 65% పైబడుతుంది. సాధారణంగా నూనెలో టీపీసీ శాతం 25% కంటే తక్కువ ఉండాలి. ఇది చూడడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ 65% కంటే ఎక్కువ ఉన్న నూనెతో తయారు చేసిన ఆహారం తింటే క్యాన్సర్ బారిన పడతారు. అయినా మరిగే నూనె నల్లగా ఉన్నా సరే మనకేమీ పట్టదు. వేడివేడిగా ఉన్నాయా లేదా అనుకుంటూనే తినేస్తాం. స్వీట్ స్టాల్లో కలుపుతున్న కలర్స్ కారణంగా అవి 10 రోజులైనా తాజాగా కనిపిస్తాయి. కలర్స్ కారణంగా కొన్ని రకాలైన జబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతం షుగర్ పేషెంట్స్ పెరగడానికి ఒత్తిడి ఒక కారణం అయితే ఆహారము ఒక కారణం. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్లో ఫ్రిడ్జ్ల్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ వంటి వివిధ రకాల మాంసాహారాలు రోజుల తరబడి నిల్వ చేస్తారు. ఆయా మాంసాలు గడ్డకట్టిపోయి అవి మళ్ళీ సాధారణ స్థితికి చేరినప్పుడు జిగురు వంటి పదార్థం వాటిపై మనకు కనిపిస్తుంది. అయితే ఈ మాంసాన్ని బాగా డ్రై చేసి మసాలా దట్టించి వండేయడంతో అది బాగా డ్రై అయ్యి దాని వాస్తవ పరిస్థితి తెలియడం లేదు. అలాగే మన వాళ్ళు కుళ్ళిన కోడిగుడ్లు కూడా వదలడం లేదు. అండా బజ్జీ చేసేటప్పుడు వాటిలో కలిపేస్తున్నారు. మాంసాహారం ఏదైనా ఎటువంటి కెమికల్ కలపకుండా ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే కేవలం ఓన్లీ 3 days మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది. కానీ వారం తరబడి నిల్వ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరి దాన్ని తిన్నవారు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. అంతేనండి, మనకి లైఫ్లో టైం కన్నా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు ఇంట్లోనే కుక్ చేసుకుని తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.